కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల పరిధిలోని నంచర్ల గ్రామంలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా దెబ్బతింటున్న కంది పంటను ఆదివారం పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి పరిశీలించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో చిప్పగిరి మండలంలో ఉన్నటువంటి 16 గ్రామాలకు గాను ఒక్క నంచర్ల గ్రామంలోనే దాదాపు 1500 ఎకరాల్లో రైతులు కంది పంటను సాగు చేశారు. అయితే గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అధిక తేమ చేరి రైతులు సాగు చేసినటువంటి కంది పంట దాదాపుగా 400 ఎకరాల్లో పూర్తిగా దెబ్బతింది. దీంతో గ్రామ రైతులు దిక్కుతోచని స్థితిలో వ్యవసాయ అధికారులను ఆశ్రయించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వర్షాలు సకాలంలో కురవడంతో గ్రామ రైతులందరూ కూడా మూకుమ్మడిగా అధిక భాగం ఎంతో ఆశతో కంది పంటను సాగు చేశారు. అయితే మొదట్లో ఆశాజనకంగా ఉన్న కంది సాగు ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఒక్కసారిగా కంది పంట కళ్ల ముందే దెబ్బతింటుండటంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు ఉన్నతాధికారులకు పరిస్థితులను వివరించడం జరిగింది. దీంతో ఆదివారం సాయంత్రం పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి నంచల గ్రామానికి చేరుకున్నారు. రోడ్ సైడ్ ఉన్నటువంటి దెబ్బతిన్నటువంటి కంది పంటను ఆమె పరిశీలించారు. ఆ తర్వాత కంది సాగు చేసిన రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో వారు తమ యొక్క గోడు ఆమెతో వెళ్లబోసుకున్నారు. కంది సాగు చేసిన రైతులందరూ ఆన్లైన్లో ఈ పంట నమోదు చేశారా లేదా అన్న వివరాలు ఆమె అడగడం జరిగింది. దీంతో కొందరు రైతులు చేశామని, మరికొందరు చేయలేదని బదులిచ్చారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ఈ పంట నమోదు గడువు ముగుస్తుంది. అప్పటిలోగా కంది సాగు చేసిన రైతులందరూ కూడా ఆన్లైన్లో ఈ పంట నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. అలాగే చిప్పగిరి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నుండి ఈ పంట నమోదు కోసం ప్రత్యేక ఏర్పాటు చేయవలసిందిగా తహసీల్దార్ ఇజాద్ అహ్మద్ మండల వ్యవసాయ అధికారిని విజయలక్ష్మిలను ఆదేశించారు. గడువులోపు నంచల గ్రామానికి సంబంధించి కంది సాగు చేసిన రైతుల వివరాలను ఈ పంట నమోదు త్వరితగతిన పూర్తి చేసేందుకు గాను చర్యలు చేపట్టాలని కూడా సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీతో పాటు మండల తహసీల్దార్ ఇజాజ్ అహ్మద్, మండల వ్యవసాయ అధికారిని సి విజయలక్ష్మి, నంచల్ల, ఏరూరు గ్రామాల వీఆర్ఓలు రంగన్న, చంద్రనాయక్, అదేవిధంగా గ్రామ టీడీపీ నాయకులు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శివలింగప్ప, పత్తికొండ సంజీవరాయుడు తదితరులు పాల్గొన్నారు.